పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, if you help on the way, oh, the best book to read is the Bible. కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, ప్రభువును యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి ఈ ఉదయకాల సమయము మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. ఆరాధన కొరకై ఒక మాటని చదివి ఆరాధనలోకి వెళ్దాం రండి. నాతో కలిసి జపన్యా రాసిన గ్రంథము దేవుని యొక్క మాటలను చదువుదాం. జపన్యా రాసిన గ్రంథం, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాటను చదివి దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన అనేది చేస్తాం. జపన్యా గ్రంథంలో 3 అధ్యాయాలు ఉన్నాయి. 56 వచనాలు కలిగిన గ్రంథం. 3 అధ్యాయాలు 56 వచనాలు. 3 అధ్యాయాలు 56 వచనాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. మొదటి అధ్యాయము ఇశ్రాయేలు యొక్క చేసిన దోషమును, వారి యొక్క అవిధేయతకు వచ్చిన దేవుని యొక్క ఉగ్రతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఏమియు విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను అని మాట్లాడుకుంటూ వచ్చాడు. మిమ్మల్ని నేను శిక్షిస్తాను అని మొదటి అధ్యాయం మాట్లాడుకుంటూ వచ్చాడు. అంతేకాదు, మీ బంగారం మిమ్మల్ని తప్పించలేదు అని మొదటి అధ్యాయము మాట్లాడుకుంటూ వచ్చింది. 2వ అధ్యాయము ఏం మాట్లాడిందంటే, సిగ్గుమాలిన జనులారా నా దగ్గరికి రండి, గాలికి పొట్టు ఎగిరిపోనట్లు సమయము గతించిపోతుంది, నా దగ్గరికి రండి అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చాడు. మీరు మంచోళ్ళు కాదు, నా దగ్గరికి రండి అన్నాడు. 3వ అధ్యాయంలో ప్రారంభంలోనే మరలా మాట్లాడాడు. ముస్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయము చేనుదగు పట్టణమునకు శ్రమ అని మరలా మాట్లాడుకుంటూ వచ్చాడు. శిక్షకు మీరు ఏమవ్వలేదంటే లోబడలేదు అని మాట్లాడాడు. ఇలాగ మాట్లాడుకుంటూ వస్తూ ఒక మాట మాట్లాడాడు. అది ఆరాధన కొరకై ఆ మాటని చదువుకుందాం రండి. జపన్యా గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనము. ఆరాధన కొరకై దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుతున్నాం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. చాలు. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. 3వ అధ్యాయము 15వ వచనము. ఆరాధన కొరకై ఈ లేఖన భాగాన్ని చదివాం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా ఏం చేశాడు? కొట్టివేసి ఉన్నాడు. ఎందుకు శిక్ష విధించవలసి వచ్చింది? ఆయన ఎందుకు ఆ శిక్షను కొట్టివేయవలసి వచ్చింది? బైబిల్లో దేవుని యొక్క లేఖన భాగాలని మనము చదువుతూ ఉంటే ఆయన విధించిన శిక్షను ఆయన ఏం చేశాడు? కొట్టివేశాడు. ఆయన ఏం చేశాడు? కొట్టివేశాడు. కొట్టివేయడానికి ఆయన ఎవరు అనే సత్యాన్ని మనం గమనించాలి. తన ప్రజలకి ఆయన ఒక శిక్ష వేశాడు.
వారి పాపములను బట్టి, వారి దోషములు బట్టి, వారి అపరాధములు బట్టి, వారి అవిధేయతను బట్టి ఆయన వారికి ఒక శిక్షను వేశాడు. ఒక పనిష్మెంటు మానవుడు చేసిన పాపానికి. ఏంటి పనిష్మెంట్ అంటే నిత్య నరకము. ఆ నరకము నుండి మానవుడిని తప్పించటానికి దేవాతి దేవుడు ఎంతోమంది ప్రవక్తలను పంపించాడు, రాజులను పంపించాడు. అంతేకాదు దీర్ఘదర్శనులను ఇచ్చాడు, అంతేకాదు పరిచారికులను ఇచ్చాడు, అంతేకాదు దేవుడు అనేక విధాలుగా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుకుంటూ వచ్చాడు. అయినా వారు ఏమవలేదంటే మారలే. న్యాయాధిపతులను ఇచ్చాడు, అయినా వారు ఏమవలేదు, మారలే. ఇప్పుడు ఆయన అన్నాడు, తాను విధించిన శిక్షను యెహోవా కొట్టివేశాడు. ఆయన ఒక శిక్షను విధించాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణము, దాని అంతము నిత్య నరకము. ఆ నరకము నుండి తప్పింపబడాలి అనటానికి దేవుని యొక్క నరకము నుండి తప్పింపబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. అయితే ఆ నరకము నుండి మానవుడు తప్పింపబడక పలుమార్లు దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించగా తప్పిపోతూ ఉన్నాడు. తప్పిపోతున్న ఈ మానవుని కొరకే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏదైతే దేవుడు శిక్ష విధించాడో ఆ శిక్షను ఆయన ఏం చేశాడు, కొట్టివేశాడు. కొట్టివేయడానికి ఆయన ఎవరు? దేవుని యొక్క లేఖన భాగాలను ముందు చూద్దాం. ఆయన ఏ శిక్షను కొట్టివేశాడో తర్వాత చూద్దాం. కొట్టివేయటానికి ఆయన ఎవరు? శిక్షను కొట్టివేయటానికి ఆయన ఎవరు? నెంబర్ 1 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 14వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను. చాలు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మానవుని యొక్క శిక్షను కొట్టివేయటానికి ఆయన ఎటువంటి దేవుడు అని అంటే పరిశుద్ధుడు. మనిషి పాపములో ఉన్నాడు, మనిషి అపరాధములో ఉన్నాడు, మనిషి అవిధేయతలో జీవిస్తున్నాడు, మనిషి అతిక్రమములో బ్రతుకుతూ ఉన్నాడు. ఇటువంటి మనిషిని రక్షించటానికై ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడును. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఇటువంటి పరిశుద్ధుడు అని అంటే 2వ మాటను చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపము ఎరుగని ఆయన. రెండవదిగా, 1 ఆయన పరిశుద్ధుడు, 2 ఆయన పాపమెరగడు. ఆయన ఏమెరగడు? పాపం ఆయనకి తెలియదు. ఎంత మంచి మాటలు! శిక్షను కొట్టివేసిన దేవుడు ఎటువంటి దేవుడు అనంటే పరిశుద్ధుడైన దేవుడు. 1, 2 పాపమెరిగిన వాడు. ఆయన పాపమెరిగిన వాడు. 2, 3 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక. పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. ఆయన యందు పాపము లేదు. ఆయన యందు ఏం లేదు? పాపమేమీ లేదు. 1 ఆయన పరిశుద్ధుడు, 2 ఆయన పాపం ఎరుగనివాడు, 3 ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన యందు ఎట్లేదు? ఏ పాపము లేదు. పిలాతు అంటాడు, ఈయనలో ఏ దోషము కనబడలేదు. నీతిమంతుడు. ఆయన ఎటువంటి వాడు? నీతిమంతుడు. పాపమెరగనంటి వాడు, పాపము లేనంటి వాడు, పరిశుద్ధుడు. 3 విషయాలు. 4 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను, రండి నాతో కలిసి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనము. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ ఆ ఆ ఆ
ఆ. ఆయన మంచివాడు. యెహోవా ఎటువంటి వాడు? మంచివాడు. ఆయన ఎటువంటి వాడు? మంచివాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, 1 ఆయన పరిశుద్ధుడు, 2 ఆయన పాపమెరిగిన వాడు, 3 ఆయన పాపము చేయనంటి వాడు, 4 ఆయన మంచివాడు. ఆయన ఎటువంటి వాడు? మంచోడు, చెడ్డోడు కాదు ఆయన. ఆయన ఎంత మంచోడు అంటే ఆయన దగ్గరికి వచ్చిన రోగులందరినీ ఆయన ఏంటి చేశాడు? స్వస్థపరిచాడు, బాగు చేశాడు, లేవనెత్తాడు. సమస్య ఎవరికైనా కలిగిందంటే చాలు ఆయన ఆ సమస్యను బట్టి ఏడ్ చేసేవాడు, బాధపడేవాడు. బైబిల్ గ్రంథంలో ఆయన మంచితనం గురించి ఒక మాట, యోహాను సువార్త 11:35 యేసు కన్నీళ్లు విడిచెను. అబ్బా, ఆయన స్వభావం ఎంత స్వభావము! దుఃఖపడినప్పుడు ఆయన ఏం పడ్డాడు? దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు. లాజరు చనిపోయినప్పుడు మరియా మార్తా ఏడుస్తుంటే యేసు ప్రభు వారు కూడా వచ్చి ఏం చేశాడు? కన్నీళ్ళు విడిచాడు. అంటే ఆయన అంత మంచివాడు. ఆయన మంచివాడు, ఆయనలో ఏ చెడ్డ గుణం కూడా లేదు. పిలాతు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నీతిమంతుడైన ఈ మనుషుని, ఏమంతుడట? నీతిమంతుడు, ఈయనలో ఏ దోషము నేను కనుగొనలేదే. పిలాతు భార్య చెప్పింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆయన మంచివాడు. 1 ఆయన పరిశుద్ధుడు, 2 ఆయన పాపమెరిగిన వాడు, 3 ఆయనలో ఏ పాపము లేదు, 4 ఆయన మంచివాడు. 5 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము. రోమిలికి రాసిన పత్రిక సర్వాధికారైన దేవుడు. ఏ దేవుడైనా సర్వాధికారి అయినట్టు వాడు. సర్వాధికారం ఆయనకు ఉంది. ఆయన ఇలాగ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆయనకు మరణం మీద కూడా ఆయనకి ఏముంది? అధికారం ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనము. ప్రకటన గ్రంథము, నేను మొదటివాడును, కడపటివాడును, జీవించువాడును, మృతుడినైతిని కానీ ఇదిగో యుగయుగాలు సజీవుడినై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు. అబ్బ, ఎంత అధికారం కలిగినట్టు వాడు! మరణము పైన, పాతాళము పైన ఆయనకి ఏముంది? అధికారం ఉంది. పాపమును ఆయన క్షమించుటకు అధికారము కలిగినట్టు వాడు. ఆయనకి ఎంత అధికారము? పాపములు క్షమించుటకు ఆయనకి ఏముంది? అధికారం ఉంది. రండి దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 7వ వచనము, 2వ అధ్యాయము 5వ వచనము చదువునానా. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. ఏటి, నీకెవరు ఈ అధికారం ఇచ్చారు అని అడిగారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. పాపములు క్షమించుటకు మనుషు కుమారునికి భూమి మీద ఏటి కలదు? అధికారము కలదు. ఎంత గొప్ప సంగతి! ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయనకి సమస్త మరణం మీద, పాతాళం మీద, పాపముల మీద, రోగముల మీద, దెయ్యముల మీద, భూతముల మీద, చీటక శిల్లంగ శక్తుల మీద, గాలి మీద, సమస్త సృష్టి మీద ఆయనకి ఏముంది? అధికారం ఉంది. అది ఆగమంటే ఆగేది. గాలి, వాన, తుఫాను, ఆగు అంటే అవి ఏమైపోయాయి? మిక్కిలి నిమ్మలం. ఎంత అధికారం అని అంటే ఆయనకి! ఆయన తిమింగలానికి ఆజ్ఞాపించాడు, నా సేవకుడు సముద్రంలో దూకబోతున్నాడు, నువ్వేం చేయాలా? మింగే అన్నాడు. అంతే. ఆయన అధికారం ఎంత గొప్పదో చూడు. ఎక్కడో ఉన్న తిమింగలం ఆయన ఆజ్ఞాపించగానే ఆ యొక్క పడవ దగ్గరకు వచ్చింది. ఆ సేవకుడిని, యోనాని ఎప్పుడైతే సముద్రంలోని వాళ్ళు పడదోస్తున్నారో వెంటనే తిమింగలం ఏం చేసింది? నోరు తెరిచి అలాగా కాచున్నారు, ఏడ్చున్నారు. ఆయన ఆజ్ఞాపించగా ఆయన ఎంత సర్వాధికారం! ఆయనకి ఎంత అధికారం అని అంటే, ఆయన ఒక్క మాట చెప్తే చాలు
సమస్త సృష్టి ఆయన మాటకి ఏమైంది? లోబడ్డది. సృష్ట్యాకము లోబడ్డది. సృష్టిలో ఉన్న ఏ జంతువు కూడా ఆయనకి ఏమైంది? లోబడ్డాయి. కాకులు లోబడ్డాయి, సింహాలు లోబడ్డాయి, చేపలు లోబడ్డాయి, ఇంకా కుక్కలు లోబడ్డాయి, నక్కలు లోబడ్డాయి, అన్నీ లోబడ్డాయి. కానీ లోబడినంటో లేవలేనంటే మనుషుడే. లోబడనల్లని జనము అన్నాడు. ఏటవట్లేదట? లోబడట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈయన మాట్లాడిన మాట ఏంటంటే, జెఫన్యా గ్రంథం 3:15 తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసిన దేవుడు ఎటువంటి దేవుడు అని అంటే, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేనంటి దేవుడు, ఏ పాపమెరుగని దేవుడు, మంచి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మరణంపై ఆయనకు అధికారం ఉన్న దేవుడు. ఇంకొక మాట చదువుదామా? జెఫన్యా రాసిన గ్రంథం 3వ అధ్యాయము. జెఫన్యా రాసిన గ్రంథము 3వ అధ్యాయము. ఆయన ఎటువంటి దేవుడు అని అంటే 17వ వచనం చదువునాను. మీ దేవుడని యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడట? శక్తివంతుడైన వాడు, శిక్షను కొట్టివేసిన దేవుడు. ఎటువంటి దేవుడు? శక్తివంతుడు. మన సీయోను పాటల పుస్తకంలో మంచి పాట ఉంటుంది కదా, శక్తివంతుడు మన ప్రభు యేసు, తోట్రిల్లకుండా కాపాడును. చాలు. ఎటువంటి వాడైనా శక్తివంతుడు. అందుకు ఈ జెఫన్యా రాసిన గ్రంథంలో 3వ అధ్యాయము 15వ వచనములో ఈ మాటలు సెలవిస్తున్నా. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేశాడు. ఆయన కొట్టివేయటానికి గల కారణాలేటో చదివాం. ఆయన ఎటువంటి వాడు అని అంటే, 1, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. 2, ఆయన పాపమెరుగని దేవుడు. 3, ఆయనలో ఏ పాపము లేదు. 4, ఆయన మంచివాడు. 5, ఆయన సర్వాధికారైన దేవుడు. 6, ఆయన శక్తివంతుడు. 7, అదే జెఫన్యా రాసిన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనము. 3వ అధ్యాయము 15వ వచనము. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువును ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలుకు రాజు. ఏమై ఉన్నాడు? రాజు. కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ఆయన ఎవరైనా రాజు. దావీదు ఆరాధనలో ఉపయోగించిన మాటలు, రాజువైన నా దేవా. అబ్బా, ఎంత మంచి మాటలు. ఆయన రాజు. ఆయన సమస్తాన్ని ఏలుచుండువాడు. ఆయన అధికారం కింద సమస్తమును ఆయనకు లోబడి ఉన్నాయి. ఆ రాజుని ఇప్పుడు మనం ఏం చేయడానికి వచ్చామంటే, ఆరాధన చేయడానికి వచ్చాం. ఆ రాజుని సేవించడానికి వచ్చాం. ఆ సర్వాధికారైన దేవుణ్ణి నమస్కారం చేయడానికి, పూజించడానికి, కొనియాడటానికి వచ్చాం. సామాన్యమైనటువంటి వాడా? ఆయన రాజు. ఆయన రాజ్యము ఎప్పుడు ఏమి కానిది? అంతము కానిది. ఆయన రాజ్యం ఎటువంటిదట? అంతము కాని రాజ్యం, శాశ్వతమైన రాజ్యము. అందుకు దేవుని యొక్క మాటలు చదువుతున్నాం జెఫన్యా రాసిన గ్రంథములో. తాను విధించిన శిక్షను యెహోవా ఏడు చేశాడు, కొట్టివేశాడు. ఏ శిక్షను ఆయన కొట్టివేశాడు? ఆయన మానవుని యొక్క పాపము కొరకై ఆయన ఏ విధంగా ఉన్నాడో మనం చదువుకుంటూ వచ్చాం. ఆయన ఈ మానవుని కొరకై ఏ విధంగా ఈ లోకానికి రావాల్సి ఉన్నాదో, ఆయన ఏ విధంగా ఉన్నాడో మానవుడి కొరకై చదువుకుంటూ వచ్చాం. ఆయన మానవుని కొరకు ఏ విధంగా ఉన్నాడు అని అంటే, ఆయన మొట్టమొదటిగా ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. అందుకు ఆయన శిక్షను కొట్టివేయడానికి ఆయన అర్హుడు. మానవుడికి విధింపబడిన పాపపు శిక్షను కొట్టివేయడానికి ఆయన అర్హుడు. ఆయన పరిశుద్ధుడు. 1. 2, ఆయన పాపము లేనట్టి వాడు. అందుకు మానవుడికి పాపపు శిక్ష విధింపబడితే ఆ శిక్షను ఆయన కొట్టివేయటానికి ఆయన న్యాయమూర్తే. ఆయనలో ఏ పాపము కూడా
లేదు, ఆయన పాపం ఎరుగాడు, ఆయన పాపము లేనంటి వాడని మూడోదిగా చదివాం. 4, ఆయన మంచివాడు, ఆయనలో ఏ చెడ్డ గుణం లేనే లేదు. 5, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన సర్వం మీద ఆయనకు అధికారం ఉంది, పాపములు క్షమించుటకు భూమి మీద మనుషుకు మనకు అధికారము కలదు అని చదివాము. 6, ఆయన శక్తివంతుడు, ఆయన శక్తి చేత సమస్తమును కూడా సృష్టింపబడ్డాయి అని చదివాం. 7, ఆయన రాజు, ఆయన ఏటై ఉన్నాడు? రాజు. అయితే ఏ శిక్షను ఆయన కొట్టివేశాడు? మానవుడికి ఏ శిక్ష విధింపబడ్డది? ఏ శిక్షను ఆయన కొట్టివేశాడు? దేవుని యొక్క మాటలు త్వరగా చదువుదాం. నెంబర్ 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక, దేవుని యొక్క మాటలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. 2వ అధ్యాయము 13వ వచనము. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును ఆయన తన శరీరమందు కొట్టివేటు చేత మధ్య గోడను పడగొట్టాడు. నెంబర్ 1, ఏమి కొట్టాడు అనంటే విధి రూపకమైన ధర్మశాస్త్రం అనే మధ్య గోడను ఆయన ఏం చేశాడు? పడగొట్టాడు. ధర్మశాస్త్రం ఏమి బోధిస్తుంది అనంటే మనుషులందరి కొరకు ఒకసారి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి మనుషులందరి కొరకు అతి పరిశుద్ధ స్థలములో ఏమర్పించాల? బలులు అర్పించాలి. సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ప్రధాన యాజకుడు రావాలి. అయితే క్రీస్తు తానే తన శరీరమందు మన కొరకు విధిరూపకమైన ఆ మధ్య గోడను, అందరూ దేవాలయంలోనికి వెళ్ళటానికి వీలు లేనే లేదు. ఎవరు వెళ్ళాలి దేవాలయంలోనికి అంటే ప్రధాన యాజకుడు ఒక్కడ మాత్రమే సంవత్సరానికి ఒకసారి ఎక్కడికి వెళ్ళేవాడు? దేవాలయంలోనికి వెళ్ళేవాడు. ఆ దేవాలయంలోనికి మనల్ని అందరినీ తీసుకురావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే మనమందరము దేవాలయంలోనికి రావాలనంటే దేవునికి మానవునికి మధ్య ధర్మశాస్త్రం అనే ఒక మధ్య గోడ, ధర్మశాస్త్రము మధ్య గోడలాగా ఏమైపోయిందంటే నిలిచిపోయింది. ఈ ధర్మశాస్త్రం అనే మధ్య గోడను ఆయన ఏం చేశాడంటే కొట్టివేశాడు. ఎలాగ కొట్టివేశాడు? ఏ మాటలో కొట్టివేశాడు? ఏ మాటలో ఆయన కొట్టివేశాడు ధర్మశాస్త్రం అనే విధి రూపకము? ఆయన సిలువలో ఎన్నో మాటలు పలికాడు. అందులో 7 ప్రాముఖ్యమైన మాటలు. అందులో ఒక మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. ఈ మాటలో ధర్మశాస్త్రం అనే మధ్య గోడ పడగొట్టబడ్డాదా? లేదు. నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటా? అప్పుడు కూడా అవ్వలే. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని రాయబడది, అప్పుడు కూడా అవలే. ఎప్పుడు ధర్మశాస్త్రం అనే విధి రూపకమైన మధ్య గోడను పడగొట్టాడంటే ఏలి ఏలి లమా శబక్తని బిగ్గరగా కేక వేసినప్పుడు. రండి దేవుని యొక్క మాటలు చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లమా శబక్తని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఎందుకు యేసు ప్రభు వారు చేయని తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టాడు? ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చిందంటే బైబిల్ ఏమైనా చెప్తుందంటే సర్వలోకము యొక్క పాపమేకము కూడా ఆయన మీద మోపబడ్డాది. ఎప్పుడైతే ఆయన సర్వలోక పాపమేకం ఆయన మీద మోపబడ్డదో వెంటనే తండ్రి అయిన దేవుడు ఈయన చేయి నేట్ చేశాడంటే విడిచిపెట్టాడు. కారణం మన కొరకు ఏ పాపం ఎరుగని ఆయన పాపిగా ఎంచబడ్డాడు. పాపి అయిన మనుషుడిని పరిశుద్ధుడైన దేవుడు ఎప్పుడు తన చెయ్యి పట్టుకోడు.
ఇప్పుడు యేసు ప్రభు వారు ఏ పాపం ఎరిగిన ఆయన సిలువలో మనందరి పాపముల నిమిత్తము ఆయన పాపిగా ఎంచబడ్డాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు వెంటనే ఏమి విడిచిపెట్టాడు? చెయ్యి విడిచిపెట్టాడు. అప్పుడు ఆయన అన్నాడు, నా దేవా, నా దేవా, ఎందుకు నా చెయ్యి విడిచావు? ఎందుకు? కారణం ఆయనకి తెలుసు, సర్వలోక పాపమేకము కూడా నీ మీద ఏడు చేయబడ్డది, మోపబడి. అంతవరకు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ, కుమారుడైన ముగ్గురు కలిసి జీవిస్తున్నారు. కానీ ఆ నాలుగో మాట పలుకుతున్నప్పుడు సర్వలోక పాపమేకము కూడా ఆయన మీద ఏం చేయబడ్డది? మోపబడ్డది. అంతేకాదు, ఏమి జరిగింది? చదువుతున్నాను, 50వ వచనము. యేసు మరలా బిగ్గరగా కేక వేసెను, ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కిందకి రెండుగా చినిగి. అంతే, విధి రూపకమైన ధర్మశాస్త్రము ఆ మధ్య గోడను పడగొట్టాడు. ఎప్పుడు అని అంటే ఆయన నాలుగో మాట పలుకుతున్నప్పుడు, నా దేవా, నా దేవా, ఎందుకు నా చేయి విడిచిపెట్టా? పైనుండి కింద వరకు మానవునికి దేవునికి అడ్డుగా ఉన్న గోడను అంతటిని ఆయన ఏం చేశాడు? పడగొట్టాడు. తెర ఎప్పుడైతే చినిగిపోయిందో దాని అర్థం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి రావచ్చు? పరిశుద్ధ స్థలము దగ్గరికి రావచ్చు, దేవాలయంలోనికి రావచ్చు, దేవుణ్ణి ఆరాధించవచ్చు, దేవుణ్ణి పూజించవచ్చు, దేవుణ్ణి సేవించవచ్చు, దేవుణ్ణి కొనియాడచ్చు. నెంబర్ 1, విధిరూపకమైన ఆ మధ్య గోడను ఆయన పడగొట్టాడు. 1. 2, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను, రండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రక్షింపనేరక యుండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక యుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికిని అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మన దోషాలు, మన పాపాలు ఎలాగున్నాయట? మనకి దేవునికి ఎలాగున్నాయి? అడ్డంగా. దీన్ని ఆయన ఏం చేశాడు? కొట్టివేశాడు. ఏం చేశాడు? తాను మీకు విధించిన శిక్షను యెహోవా ఏం చేశాడు? 1, ధర్మశాస్త్ర సంబంధమైన మధ్య గోడను కొట్టివేశాడు, పడగొట్టాడు. 2, మన దోషాలు, మన పాపాలు, మన అవిధేయత, మన అతిక్రమము ఆయన కలువరి శిలువలో ఏం చేశాడు? కొట్టివేశాడు. ఏం చేశాడు? కొట్టివేశాడు. మన దోషాలు ఎటువంటివి అని అంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథం 1వ అధ్యాయము, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచిన గాయాలే, దెబ్బలే, పచ్చిపుండ్లే, అవి పిండబడలేదు, కట్టబడలేదు. ఎంత భయంకరమైనవి! ఎక్కడ చూచిన ఏటి గాయాలే. ఏ గాయాలవి? పాపపు గాయాలు, మామూలు గాయాలు కాదు. ఏ గాయాలు? పాపపు గాయాలు. ఇరిమియా అంటాడు 2వదిగా, 1 ఎక్కడ చూచిన గాయాలే అని చదివాం. 2 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను, రండి. ఇరిమియా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం చదువుతా ఉన్నానా? 30వ అధ్యాయం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయం ఎటువంటిదట? బాధకరమైనది. గాయం ఎటువంటిది? ఘోరమైనది. నీ వ్యాధి ఘోరమైనది, నీ పాపపు గాయాలు బాధకరమైనవి. దానివల్ల ఎప్పుడు బాధే. తల్లిదండ్రులకి దానివల్ల నెమ్మది లేదు, కుటుంబస్తులకి దానివల్ల సంతోషం లేదు, కట్టుకున్న భార్యకి పాపం వల్ల ఏట్లేదు, ఆనందము లేదు. ఇటువంటి భర్త ఎందుకు దొరికాడు? ఇటువంటి పిల్లలు ఎందుకు పుట్టారు? ఇటువంటి జీవితం ఎందుకు జీవిస్తున్నాను? నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. లోకంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు ఇవి. అందుకని అంటున్నాడు, నీ దుక్కు చూచినప్పుడు అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఎక్కడ చూసినా
గాయాలే. ఆ గాయాలు ఎటువంటివేనంటే ఘోరమైనవి. ఆ గాయాలు ఘోరమైనవి అని చదివాం. 2, 3 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. కీర్తన రాసిన గ్రంథం, నాతో కలిసి రండి. కీర్తన రాసిన గ్రంథం 38వ అధ్యాయము 5వ వచనము. 38వ అధ్యాయము. ఆ, ఆ. నా గాయములు ఏటు కొడుతున్నాయి నాయనా? దుర్వాసన. మంచి వాసన. ఏ వాసన? దుర్వాసన, చెడిపోయిన వాసన, భయంకరమైన వాసన. ప్రభువు దగ్గరికి రాకముందు ఈ బ్రతుకు ఎంతో భయంకరమైన ఏ వాసన? దుర్వాసన, దుర్వాసన, దుర్వాసన. అందుకంటున్నాడు, నీ గాయాలు బాధకరమైనవి, నీ గాయాలు దుర్వాసనతో నిండినవి. నీ గాయాలు ఎటువంటివేనంటే, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనము. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 15వ వచనం. నీ గాయము చేత నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ గాయాలు ఏం చేస్తానే? నొప్పి, భయంకరమైన నొప్పి. నీ గాయాల వల్ల నేటి నొప్పి. అవి పిండబడలేదు, మెత్తన చేయబడలేదు, కట్టబడలేదు. బైబిల్ గ్రంథంలో నన్ను గాయపరిచి కొట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. లోకాసు వార్త 10వ అధ్యాయములో ఆ మాటలు చదువుతుంటున్నాం. మార్గమధ్యంలో ఒకడు దొంగల చేత కొట్టబడినవాడై గాయపరచబడి ఏడు చేయబడ్డాడట. 10వ అధ్యాయము 30 చదువునాను. 10వ అధ్యాయము 34వ వచనం. అతనిని చూచి జాలిపడి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములు ఏం చేశాడు? అబ్బా, ఎంత గొప్ప సంగతి! గాయాలు కట్టడానికి వచ్చిన వాడు పరిశుద్ధుడు. పాపపు గాయాలను నివారణ చేయడానికి వచ్చిన దేవుడు ఎటువంటి వాడు? ఆయన ఏ పాపము ఎరిగినవాడు, ఏ పాపము లేనంటి వాడు, మంచివాడు, శక్తివంతుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన రాజు. నీ గాయాలను కట్టినట్టు వాడు ఆయన ఎటువంటి వాడు? రాజు. అందుకని అంటున్నాడు, నీ దోషాలు, నీ పాపాలు. యెషయా గ్రంథం 59 మొదటి వచనం చదివాం కదా. వీటన్నిటిని ఆయన ఏడు చేశాడు? కొట్టివేసేసాడు. అంతే. మనం అనుభవించవలసిన శిక్షను ఆయన కలువరి శిలువలో ఏం చేశాడు? కొట్టివేశాడు. పాపపు భారాన్ని ఆయన భరించాడు. ఆయన కొట్టివేటు చేత మనకు ఆనందం కలిగింది, సంతోషం కలిగింది. 1, మధ్య గోడను పడగొట్టాడు. 2, పాపములనే గోడని, దోషములనే గోడని ఆయన ఏం చేశాడు? పడగొట్టాడు, కొట్టాడు. 3, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను రండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక దేవుని రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మేకులతో దేన్ని కొట్టాడు? సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఏం చేశాడు? ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ, అబ్బా ఎంత గొప్ప సంగతి! మన అపరాధములన్నిటినీ చేశాడు, క్షమించాడు. మన అపరాధములను క్షమించాడు. మేకులతో దాన్ని ఏం చేశాడు? కొట్టేశాడు. ఆయన తలపైన ముండ్ల కిరీటము, ఆయన చేతులపైన మేకులు, ఆయన కాళ్ళపైన మ్రేకు, ఆయన ప్రక్కన బల్లిపోటు, ఆయన వీపున 1 తక్కువ 40 కొరడా దెబ్బలు. మన అవిధేయత కొరకై, మన దోషము కొరకై, మన అతిక్రమం కొరకై, మన పాపము కొరకై ఇన్ని అనుభవించి మన శిక్షను తాను భరించి మనకేమిచ్చాడు? విమోచనిచ్చాడు, పాపక్షమాపణ ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు, నిత్య నరకము నుండి మనల్ని ఏం చేశాడు? తప్పించాడు. అదే మాట్లాడాడు జపనియా రాసిన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనంలో.
అదే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా తాను మీకు విధించిన శిక్షను ఆయన కొట్టివేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలా? 14 వచ్చిన ఏం చేయాలా? షియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయండి, ఇశ్రాయేలు వారులారా జయధ్వని చేయండి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి. అబ్బా, ఎంత గొప్ప సంగతి! దేవా, నా విధేయతను, నా దోషమును, నా పాపమును, నా అతిక్రమమును, మానలేని నా పాపపు గాయమును, దుర్వాసన కొట్టిన నా గాయాలన్నిటినీ, నా జీవితాన్ని అంతటి నువ్వేం చేశావు? ఆ కలువరి శిలువలో నాకు బదులుగా నువ్వు మరణించి నా పాపం అంతటిని క్షమించి నువ్వు ఇచ్చిన రక్షణ కొరకు నీకు వందనాలని చెప్పి ప్రభుని ఇప్పుడు ఏం చేయాలా? ఆరాధన. అదే చెప్పాడు, ఇశ్రాయేలు వారులారా ఇప్పుడు ఏం చేయాలా? సంతోషించండి, ఆనందించండి, జయధ్వని చేయండి. కారణం యెహోవా తాను మీకు విధించిన శిక్షను ఏం చేశాడు? కట్టివేశాడు. అందుకే మనం పాడతాం కదా, నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నువ్వు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు లోకపు పాపములో నే పాపిగా జీవించి తిని, లోకపు పాపములో నే పాపిగా జీవించి తిని, శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై, శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. ప్రియమైన యేసు ప్రభు చాలు, యెహోవా తాను మీకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు. కొట్టివేసిన దేవుడు ఎటువంటి వాడో చూసాం. కొట్టివేయబడక మునుపు మన జీవితము ఎటువంటిదో చూచాం. ప్రభువు మన కొరకు ఏమి చేశాడో చూచాం. దానిని బట్టి ప్రభువుని ఇప్పుడు ఏం చేయాలి? ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు మాటలు దీవించునుగాక. ఆమేన్. ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేద్దాం.